అపార్ట్మెంట్ పై పడడంతో మరో ఇద్దరు గాయపడ్డారు. నాలా పక్కన ఉన్న 50 గజాల స్థలంలో నిర్మాణం చేపట్టిన ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకైతే గురయ్యారు. పక్కనే ఉన్న ఓ హాస్టల్ స్టూడెంట్స్ సైతం భయంతో బయటకైతే పరుగులు తీశారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో విషాదంగా చెప్పుకోవచ్చు. 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి. 7 అంతస్తుల భవనం ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకుంది. రెంట్కు సిద్ధంగా ఉంది. ఆ భవనం 50 గజాల్లో కట్టినటువంటి 7 అంతస్తుల భవనం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిరాల కింద ఇద్దరు కార్మికులు అయితే శిథిరాల కింద పడి చనిపోయారు. అయితే శిథిరాల కింద నుంచి వారి మృతదేహాలు జీహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది బయటికి అయితే తీశారు. కానీ శిథిరాల కింద ఎంతమంది ఉన్నారు ఇంకా అనేది తెలియలేదు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూడా ఈ కుప్పకూల బిల్డింగ్ సంబంధించిన శిథిరాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడడంతో అందులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డ పరిస్థితి. మొత్తంగా అయితే ఘోర విషాదంగా చెప్పుకోవచ్చు. గచ్చిబౌలిలో అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడం, 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం నిర్మించడంపై యజమాని ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో అతనిపై విమర్శలు కానీ అనుమానాలకు దారితీస్తుంది. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం ఎలా నిర్మించారు, పర్మిషన్లు లేకుండా అనేది కూడా ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే పక్కనే హాస్టల్ కూడా ఉంది. స్టూడెంట్లు భయంతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి. పక్కనే ఉన్న హాస్టల్ స్టూడెంట్లు కూడా, ఎందుకంటే 50 గజాల్లో అది కూడా నాలా పక్కన 7 అంతస్తుల భవనం నిర్మించడం, అది ఒక్కసారిగా కుప్పకూలడం, పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై కూడా దాని శిథిరాలు పడడం, ఇక్కడ ఇద్దరు కార్మికులు చనిపోవడం, శిథిరాల కింద ఇంకెంతమంది ఉన్నారనేది కూడా తెలియని పరిస్థితి. మొత్తంగా అయితే ఇద్దరు కార్మికులు చనిపోయినట్టుగా అయితే సమాచారం వస్తుంది. జీహెచ్ఎంసీకి సిబ్బంది, పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ టీం కూడా చేరుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిరాల కింద ఉన్న ఇద్దరు డెడ్ బాడీని కూడా, కార్మికులకు సంబంధించిన మృతదేహాలను కూడా బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా అయితే 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో గచ్చిబౌలి అంజయ్ నగర్లో స్థానికులు అయితే ఉలిక్కిపడ్డ పరిస్థితి. మధ్యాహ్నం వేళలో ప్రమాదం జరిగింది. ఒకవేళ సాయంత్రం వేళలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే మరింత ప్రమాదం ఎక్కువగా ఉంటే దాని తీవ్రత ఎక్కువగా ఉండేది, గాయపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండేదని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 50 గజాల్లో 7 అంతస్తుల నిర్మాణం ఎలా జరిగిందనే దానిపై విమర్శలు దారితీస్తుంది. యజమాని అత్యాశ కారణంగా కార్మికులు బలైపోయారనేది కూడా విమర్శలు వస్తున్నాయి. స్థానికులు కూడా అదే మాట చెప్తున్నారు. ఎందుకంటే పక్కనే హాస్టల్ భవనం ఉంది, అపార్ట్మెంట్ ఉంది, అది కూడా నాలా పక్కన 7 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు. గతంలో కూడా షేక్పేటలో ఇలాగే అక్రమ నిర్మాణాలతో కట్టినటువంటి భవనం కుప్పకూలిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు తాజాగా గచ్చిబౌలిలో అంజయ్ నగర్లో కూడా నిర్మించిన భవనం అయితే 7 అంతస్తుల భవనం నిర్మాణం ఇటీవల పూర్తి చేసుకుని రెంట్కు సిద్ధంగా ఉన్నటువంటి భవనం కుప్పకూలడం ఇది ఎలా అక్రమ నిర్మాణంగా తెలుస్తుంది. మొత్తంగా అయితే 50 గజాల్లో 7 అంతస్తులు జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం కానీ, టీ బీపాస్ నిబంధనల ప్రకారం కానీ, బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చే టీ బీపాస్ నిబంధనల ప్రకారం కానీ 50 గజాల్లో 7 నుంచి 10 మీటర్ల ఎత్తుల భవనాలు ఉండాలి. G+1 అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఒక ఫ్లోర్ వరకు బిల్డింగ్ నిర్మించవచ్చు. కానీ 7 ఫ్లోర్లు నిర్మించడానికి జీహెచ్ఎంసీ అనుమతులు ఉండవు, టీ బీపాస్ అనుమతులు కూడా ఇవ్వదు. 7 నుంచి 10 మీటర్ల ఎత్తులో G+1కి మాత్రమే 50 గజాల్లో నిర్మించుకోవచ్చు. ఇది ప్రభుత్వ రూల్స్ ప్రకారం కానీ, జీహెచ్ఎంసీ రూల్స్ కానీ, టీ బీపాస్ రూల్స్ ప్రకారం కానీ, బిల్డింగ్ పర్మిషన్ రూల్స్ ప్రకారం కానీ 7 నుంచి 10 మీటర్ల ఎత్తులో G+1 మాత్రమే నిర్మించుకోవచ్చు. కానీ ఒకటేసారి 7 అంతస్తుల భవనం ఎలా నిర్మించాడు బిల్డింగ్ ఓనర్ అనే దానిపై విమర్శలు వస్తున్నాయి. అది ఆరోపణలు వస్తున్న పరిస్థితి. స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. సాయంత్రం వేళల్లో ప్రమాదం జరిగితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది, ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలడం అనేది భయాందోళనకు గురైన పరిస్థితి అని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తాన్ని చూసుకుంటే బిల్డింగ్ అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంటి, అసలు ఇప్పటికైతే ఈ బిల్డింగ్ 7 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలేసరికి ఇద్దరైతే మృతదేహాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంకా మృతదేహాలు వచ్చే అవకాశం ఉందంటారా? శిథిరాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు. రెస్క్యూ టీం అయితే సహాయక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ సిబ్బంది కానీ, పోలీసులు కానీ అక్కడికి చేరుకున్నారు. శిథిరాల కింద ఉన్న 2 కార్మికుల మృతదేహాలు మాత్రం బయటికి తీశారు. అయితే వాళ్ళ పేర్లు కానీ, వివరాలు కానీ ఇంకా బయటికి రాలేదు. అయితే ఇంకా ఎంతమంది చిక్కుకున్నారు, ఎవరైనా గాయపడ్డ వారు ఉన్నారా, శిథిరాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై క్లారిటీ అయితే రాలేదు. కానీ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ సైతం దెబ్బతింది. అందులో ఉన్న ఇద్దరు కూడా గాయపడ్డారు. ఈ కుప్పకూలిన 7 అంతస్తుల బిల్డింగ్ సంబంధించి శిథిరాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పడడంతో అందులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. అయితే 50 గజాల్లో 7 అంతస్తుల నిర్మాణం దానిపై కూడా అధికారులు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పర్మిషన్ ఉందా లేదా అని. మామూలుగా అయితే బిల్డింగ్ పర్మిషన్ మాత్రం 50 గజాల్లో 7 అంతస్తు నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి పర్మిషన్ ఉండదు. ఎందుకంటే G+1 మాత్రమే నిర్మించుకోవాలి. ఇది అక్రమ నిర్మాణంగానే గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ మహానగరంలో చాలా ఉన్నప్పటికీ కూడా హైడ్రా
చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి వాటిని ఎలా వదిలేశారు? గతంలో ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చిన హైడ్రా ఇలాంటి నిర్మాణాన్ని 50 గజాల్లో 7 అంతస్తుల హైట్లో నిర్మించిన 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తే దాన్ని ఎలా చూసి చూన్నట్లు వదిలేశారని హైడ్రాపై కూడా ఆ స్థానికులు మండిపడుతున్నటువంటి పరిస్థితి, విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా నాలా పక్కనే గత 1.5 కాలంగా హైడ్రా ఏర్పాటు 1.5 గడిచింది. 1.5 కాలంగా నాలాల పక్కన నిర్మాణాలు కూర్చడం కానీ, పేదల ఇళ్లను కూర్చడం కానీ, అక్రమ నిర్మాణాలు అంటూ కొన్ని నిర్మాణాలపైకి బుల్డోజర్లు పంపడం కానీ ఇవన్నీ చేసి హైడ్రా కొన్ని చోట్ల విమర్శల పాలన సంగతి, విమర్శలు మూటగట్టుకున్న పరిస్థితి. అయితే ఈ నాలాలను రక్షించడానికి హైదరాబాద్లో చెరువులు, కుంటలు వీటి రక్షణ కోసం, అక్రమ నిర్మాణాలు తొలగించడం కోసం అని చెప్తున్నట్టు హైడ్రా ఈ నాలా పక్కన ఉన్న 7 అంతస్తు నిర్మాణాన్ని ఎలా చూడలేదు? 7 అంతస్తులు 50 గజాలు ఎలా నిర్మిస్తారు? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎలా వచ్చాయి? టీ బాస్ నుంచి పర్మిషన్ ఎలా వచ్చాయి? బిల్డింగ్ పర్మిషన్ నుంచి ఎలా పర్మిషన్లు తెచ్చుకున్నాడు యజమాని? ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే వీటన్నిటి మీద కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. 7 అంతస్తుల భవనం ఒక్కసారి సాయంత్రం వేళలో కుప్పకూలినా లేదా కొంచెం అపార్ట్మెంట్ పక్కన కానీ, ఇటు హాస్టల్ పైన కానీ ఎక్కువ శిథిరాలు పడి ఉంటే, పక్కనే హాస్టల్ ఉంది, హాస్టల్ విద్యార్థులు కూడా భయంతో బయటికి పరుగులు తీసిన పరిస్థితి. అటువైపు పడి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండేది, గాయపడ్డ వారి సంఖ్య పెరిగే అవకాశం ఉండేదని కూడా స్థానికులు మండిపడుతున్న పరిస్థితి. మొత్తంగా అయితే గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో 7 అంతస్తుల కుప్పకూలడం స్థానికంగా ఉలికిపడ్డ పరిస్థితి. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యజమానిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అతను అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఓ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ వంశీ.